6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ అయినా సరే అద్భుతంగా జీవితాన్ని ఇద్దరు సూపర్ డూపర్ గా ఆ షిప్ ని సెయిల్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకొచ్చేసారు. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. హలో ఎవ్రీబడి, లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ అండ్ లైవ్లీ కపుల్స్ ఫర్ టుడే షో యాజ్ గెస్ట్. వి హావ్ విత్ us మర్చెంట్ నేవీ మెరైన్ ఇంజనీర్ రాజశేఖర్ గారు అలాంగ్ విత్ హిస్ బెటర్ హాఫ్ అద్వైతి గారు. హలో ఎవ్రీబడి. హలో హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఎందుకండి అంత టెన్షన్ గా ఉన్నారు? అర్జెంట్ గా అద్వైతి గారు మీరు చెప్పండి ఫస్ట్. కూల్ అవ్వండి. కూల్ గానే మన ఉన్నా. ఇంట్లో అందరు బాగున్నారా? వంట చేసొచ్చారా? లేదు, మా మమ్మీ చేశారు. పాపకు అన్ని ఇచ్చొచ్చారా? అసలు కాసేపు మర్చిపోండి బయట ప్రపంచం. ఓకే, హాయిగా ఉన్నారు కదా? టెన్షన్ ఉంటే ఆయన చేపట్టుకోండి, లేకపోతే నాకు చేపట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఉంది మిమ్మల్ని కపుల్ లాగా కలవడం, ఇంటర్వ్యూ చేయడం. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నాం. మీరు బాగాలేదా? బాగున్నాను. మీరు చెప్పండి బాగున్నారా బాగాలేదా అన్నది. ఆయనని చూసి చూసి అసలు ఒక పక్క మీ ఛానల్ మెయింటైన్ చేస్తారు, ఇంకొక పక్క మెరైన్ ఇంజనీర్ గా మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. సేలింగ్ ఆన్ 2 షిప్స్ కష్టం అనిపించలేదా మీకు ఎప్పుడు? అందుకే సగం 6 months షిప్ కి డెడికేట్ అవుతాను, 6 months యూట్యూబ్ కి డెడికేట్ అవుతాను. మరి ఆవిడ ఏం చేస్తారు మధ్యలో? పాపం అదే తన బాధ. అక్కడేమో నన్ను విడిచిపెట్టుంటావు, ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్నే అంటే ఫస్ట్ వైఫ్ తినే సెకండ్ వైఫ్ సెల్ ఫోన్ ఉన్నట్టు మా బాధపడుతుంది అనమాట. అవునా? ఎంత కష్టం వచ్చింది. ఏ అమ్మాయికి ఉండకూడదు ఇంత కష్టం. మీరు చెప్పండి ఏమంటారు మీరు అలా అన్నప్పుడు? ఫైట్ అవుతుంది దాని గురించి అన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి వస్తారు, మళ్ళీ కామన్ అది. 5 నిమిషాల? అమ్మ బాబోయ్, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు రాజశేఖర్ గారు మీరు. అంటే కొంచెం తను ఆ టైంలో కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మంచిగా వర్క్ చేసే ఆ స్పేస్ దొరుకుతుంది అని చెప్పి అలా కొంచెం 5 minutes పక్కన పెట్టినట్టు పెట్టి తనతో టైం స్పెండ్ చేసి మళ్ళీ 1 hour సెల్ ఫోన్తో. అబ్బాయిలందరూ ఎంతేనా? మారా 5 నిమిషాలే నా భార్యకి ఇచ్చే టైము. బట్ ఒక మాటలో చెప్పాలంటే ఐ నో యు నాట్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్, బట్ స్టిల్ ఒక షిప్కి మీరు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీ లైఫ్ షిప్కి మీ అబ్సెన్స్లో మెయింటైన్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అద్వితి గారు, షీఈ్ యాక్చువల్లీ ది కెప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అనే చెప్పాలండి, కాదంటారా? ఆఫ్ కోర్స్. తను ఒకవేళ ఇక్కడ ఏది హ్యాండిల్ చేయలేకపోతే నేను అక్కడ హ్యాపీగా వర్క్ చేసుకోలేను. 100% కదా. అసలు తన రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను షిప్లో ఉన్నాను, ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా కానీ మా పాప గురించి కానీ మా పేరెంట్స్ని చూసుకోవడం కానీ. ఈ కాలంలో ఎలా అంటే పెళ్ళికి సంబంధాలు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగేది, ఇప్పుడు నువ్వు షిప్ ఎక్కితే మీ భార్య ఎక్కడ ఉంటుంది, నా బిడ్డ ఎక్కడ ఉంటుంది, నీతో పాటు షిప్కి నువ్వు తీసుకెళ్ళవు, సో అత్తమామతో ఉండాలా అన్న క్వశ్చన్ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలం జనరేషన్లో చాలామంది అట్లనే ఉంటారు, ఇండిపెండెన్స్ కావాలి అన్నట్టు ఉంటారు. కాకపోతే తినేది ఏంటంటే అటు మా పేరెంట్స్ని హ్యాండిల్ చేయడము, చిన్న పాపని హ్యాండిల్ చేయడము, అవన్నీ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి తను కొంచెం స్పెషల్ అనిపిస్తుంది నాకు. 100% వెరీ 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 స్పెషల్. అదితి గారు మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడ కలిశారు, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా, మీ రిలేషన్ ఎలా ఉంటుంది, మీరు చెప్తే వినాలని ఉంది. యాక్చువల్గా చాలా మందికి ఇది ఒక డౌట్, మీది లవ్ మ్యారేజా అని అడుగుతారు. కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లోనే చూసుకున్నాము. అండ్ వీళ్ళ వదిన వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారనమాట, కొంచెం లాంగ్ దూరం చుట్టాలు అంటారు కదా, అట్లా. సో అలా వచ్చింది మాకు సంబంధం. సో పెళ్లి చూపుల్లో ర్యాండమ్గా మాట్లాడుకున్నారా, లేకపోతే అన్ని విషయాలు పెద్దవాళ్ళే మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. మీకు డ్రైవింగ్ వచ్చాను అడిగారు ఆయన? యాక్చువల్గా నేను నేర్చుకున్నాను. ఐ మీన్ మా పెళ్ళాక ఫస్ట్ సేల్ వెళ్ళాక ఒక్కదాన్ని ఉన్నాను, సో అప్పుడు నేర్చుకున్నాను నేను డ్రైవింగ్. ఏం డ్రైవ్ చేస్తారు మీరు? 2-wheeler వచ్చు, 4-wheeler వచ్చు. సో ఆ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ మీది. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత మీకు అప్పటికే తెలుసా? అప్పటికే ఆయన నేవీలో ఉన్నారా, మర్చెంట్ నేవీలో ఉన్నారా? ఆల్మోస్ట్ అప్పటికి 8 years అవుతుంది అనుకుంటా. అచ్చా. సో ఆయన మర్చెంట్ నేవీలో ఉన్నారని తెలిసే మీరు మ్యారేజ్ చేసుకున్నారు. యా, అంటే యూ నో దట్ 6 months ఆయన ఇక్కడ ఉండరు, 6 months మీతో ఉంటారని మీకు తెలుసు పెళ్ళప్పటికే. తెలుసు. భయమే లేదా? ఫస్ట్ ఒక సేల్కి కొంచెం భయం అనిపించింది, ఇంకా తర్వాత అలవాటు చేసుకున్నా. యూజువలీ ఒక ఫ్యామిలీ అన్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ చేసే రోల్ వైఫ్ చేస్తుంది, హస్బెండ్ చేసే రోల్ హస్బెండ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నవే మాట్లాడుకుందాం, ఎమర్జెన్సీస్ అయినా ఇంట్లో, లేకపోతే ఏదైనా అవసరమైనా గబుక్కుని ఇంట్లోంచి బయటకు వెళ్ళి హస్బెండ్ తీసుకొస్తాడు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆర్ ఏదన్నా బయట పనులు మగవాళ్ళు చేస్తారు, ఇల్లు మెయింటెనెన్స్ వరకు ఆడవాళ్ళు చేస్తారు. 6 months ఆయన లేకపోతే ఆయన రోల్ మీరు తీసుకొని చేయడం ఎప్పుడైనా కష్టం అనిపించిందా? డిడ్ యూ ఎవర్ హ్యావ్ దట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్? ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా పాప విషయంలో.
అంటే ఎంత చెప్పినా వినదు. ఒక్కొక్కసారి హ్యాండిల్ చేయలేదు. ఒక్కొక్కసారి నేను కూడా వీక్, కొంచెం హెల్త్ అంతా డిస్టర్బింగ్ ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తది. ఇంక ఆ టైంలో నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తా. అచ్చా! అచ్చా! సో, అచ్చా! కొంచెం అక్కడ మమ్మీ, డ్యాడీ అండ్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా! సో, రిలాక్స్‌గా ఉండొచ్చు అని చెప్పేసి. వెరీ గుడ్. సో, పేరెంట్స్ సపోర్ట్ మంచిగా అనిపిస్తుంది. యాహ్! బీట్ ఇన్ లాస్ ఆర్ పేరెంట్స్ వాటెవర్ పెద్దవాళ్ళ సపోర్ట్ మీ ఫ్యామిలీలో మంచిగుంది. సరే ఆయన గురించి ఏదైనా వెరైటీ విషయాలు చెప్పండి. ఏంటంటే మన రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటి? వెరైటీ అంటే మాకంత ఏముండదు. రొటీన్ ఉంటది. అంటే ఆయన కోపం ఎక్కువ? లేకపోతే నవ్విస్తాడా? లేకపోతే విసిగిస్తారా? ఏదైనా ఆయన గురించి చెప్పండి. కోపం ఎక్కువే, విసిగించడము ఎక్కువే. ఏదన్నా ఫన్ చేస్తే ఆ ఫన్ కూడా అట్లనే సో, ఉంటది. ఏదైనా అన్ని. పీక్ అన్నమాట. హ్మ్. మీరు చెప్పండి రాజశేఖర్ గారు, మర్చెంట్ నేవీ మీ రిలేషన్‌ని ఎలా షేప్ చేసింది అంటే ఏం చెప్తారు? బికాజ్ 6 మంత్సే ఉంటారు మీరు కలిసి. 6 మంత్స్ యూ నీడ్ టు గో అండ్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీ అట్ ది షిప్. సో, మీ కెరియర్, మీ లైఫ్‌ని ఏ రకంగా బాండ్ చేసింది అంటే ఏం చెప్తారు? చాలా మందికి పెళ్ళైన కొత్తలో హనీమూన్‌కి వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటదో, ప్రతి 6 మంత్స్‌కి నేను షిప్ నుంచి దిగుతున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటది. ఒక విధంగా ఎంత దూరమయ్యి మళ్ళీ So sweet. కలుస్తున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటది. ఈ మధ్య ఈమె కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ పాపకి ఇవ్వడం మొదలయ్యేసరికి సో, ఈ 2 ఉన్నాయన్నమాట. అటు హ్యాపీగా అద్వితిని కలవచ్చు, ఇక పాపతోటి టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఒక ఆ మూమెంట్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే షిప్‌లో ఉన్నప్పుడే పర్సనల్ లైఫ్‌ని మిస్ అవుతున్నా అని ఒక అది ఉంటది. ప్రతి ఒక్కరికి మనకి ప్రొఫెషన్ ఎంత నచ్చినా గానీ, పర్సనల్ లైఫ్‌కి కొంచెం దూరంగా ఉండేసరికి ఆ బాధ ఉంటది చూడు, అది ఎప్పటికీ ఉంటది గానీ, వచ్చినప్పుడు మాత్రం మాక్సిమం టైం ఇంట్లోనే ఉంటాను కాబట్టి వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో, బేసికల్‌గా బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు రాజశేఖర్ గారు మీరు? అద్వితి గారు గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ పాప తను గుర్తొచ్చినప్పుడు గానీ, మీ పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు కానీ, వెన్ యూ మిస్ యువర్ ఫ్యామిలీ. సో, మిస్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు షిప్‌లో మాకు లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది. దాంతోటి వాట్సాప్‌లో గానీ, వాయిస్ మెసేజెస్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఎంత అడిక్ట్ అయిపోతానంటే, షిప్‌లో ఏదైనా ఫుల్ టెన్షన్ ఉండి, నాకు వర్క్‌లో చాలా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇక్కడంటే ఏదైనా బస్సుకి, కార్‌కి ఏదైనా రిపేర్ అయినప్పుడు, రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు. షిప్ నడి సముద్రంలో ఉన్నప్పుడు బయట నుంచి ఎవరిని పిలవలేము. ఏ రిపేర్ వచ్చినా మేమే చేసుకోవాలి. సో, అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌లో ఒక 2 గంటలు పని చేశాననుకో, ఒక్క 5 మినిట్స్ నా రూమ్‌కెళ్తానని వెళ్ళి ఈమెకు కాల్ చేస్తాను. అంటే ఏదో ఒకటి పాపతోటి ఒక్క నిమిషము వీడియో కాల్‌లో వీళ్ళని చూసిందనుకో, కొంచెం రిలాక్స్ అయిపోతాననమాట. సో, ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాను. అంటే వీడియో కాల్ ఒక 1 మినిట్ మాట్లాడినా కానీ, దాంతోటి ఒకప్పుడు మనకి లెటర్స్ తోటి ఉత్తరం వచ్చేది. వస్తే మనము నెలకొక్క ఉత్తరం వచ్చినా గానీ, ఆ సోల్జర్స్ అక్కడ ఉన్నవాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది చూడు. అంటే మాకు షిప్‌లో ఉన్నా గానీ, అలా వీడియో కాల్‌లో అట్లా వాయిస్ కాల్‌లోనే మాకు తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటది. సో, ఆ విధంగా మెయింటైన్ అవుతుంది కమ్యూనికేషన్. సో, బేసికల్‌గా రాజశేఖర్ గారిని అడిగితే సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటండి అని అడిగితే 6 నెలలు ఇంట్లో ఉండదు. 6 నెలల తర్వాత రండి అంటారా? మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఫైట్ చేసుకునే బదులు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఇట్లా కూడా ఉండొచ్చు అని. సో, బేసికల్‌గా ఆవిడ మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి మీరు 6 నెలలు ఇంటికి రాకపోయినా రేపు మీరు ప్రొఫెషన్ మారినా సరే ఏం అవ్వదు. సో, 6 నెలలు ఇంట్లో రాకపోతే హ్యాపీ అదే ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఐడియా వస్తది. ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. 3 నెలలు షిప్ చేసి, 3 నెలలు ఇంకెక్కడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళి తర్వాత వస్తే విన్నారా? ఇది విన్నారా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఆల్మోస్ట్ లాస్ట్ 2023లో అనుకుంటా 11 మంత్స్ షిప్‌లోనే ఉన్నారు. ఉన్నాను. సో, షిప్ కంపెనీలో ఎంప్లాయీస్ షార్టేజ్ వల్ల ఈయన రిప్లేస్మెంట్‌కి ఇంకొక ఇంజినీర్ దొరకలేదు. సో, ఆల్మోస్ట్ జూలైలో దిగాల్సింది ఆగస్ట్ అన్నారు. ఆగస్ట్ వెళ్ళి అక్టోబర్ అన్నారు. అక్టోబర్‌లో కూడా దొరకలేదు. సో, లాస్ట్ దసరా నుంచి దివాళీ వరకు కంటిన్యూయస్‌గా వాళ్ళ హెడ్‌కి కాల్ చేసి, రిక్వెస్ట్ చేసి ఒకరోజు మేబీ పడుకొని లేచి కాల్ చేశా అనమాట. మేబీ అతను ఏడుస్తున్నా అనుకున్నట్టున్నారు. మీరు ఏడవకండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. యూ ఆర్ మై సిస్టర్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆ రోజు నెక్స్ట్ 1 వీక్‌తో మీ హస్బెండ్ మీ ఇంట్లో ఉంటారు అని చెప్పి నిజంగా కరెక్ట్ 1 వీక్‌లో ఇంటికి వచ్చేసారు. చూసారా ఉమెన్ పవర్? చూసారా అసలు? ఆ పోర్ట్ ఎంత డేంజరస్ పోర్ట్ అంటే పాపాను గునియా అని చెప్పి అక్కడ మాక్సిమం ఎవరిని దింపరనమాట. కొన్ని కంట్రీస్ ఇప్పుడు మనకి పాకిస్తాన్‌లో మనల్ని ఎనిమీ కంట్రీ లాగా ఎట్లా ట్రీట్ చేస్తారో, ఆ కంట్రీలో ఏంటంటే పావర్టీ ఎక్కువ ఉండేసరికి, సోమాలియాలో పైరేట్స్ ఎట్లనో ఆ కంట్రీలో కూడా పావర్టీ ఎక్కువ ఉండేసరికి ఎవరైనా వెళ్ళినా అటాక్స్ జరుగుతాయి అనమాట. అంత డేంజరస్ కంట్రీలో కూడా షిప్ దింపిండు ఈమె
ఆ బలం అలా అటువంటిది అనమాట. నిజంగా ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అండి. అంటే ఎంత ప్రేమించకపోతే మిమ్మల్ని మీకన్నే ఒక సుపీరియర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి పంపించారా ఒక మాట చెప్పండి అని నాన్ స్టాప్ గా మాట్లాడకపోతే ఆయన కన్విన్స్ అయ్యి డెస్పైట్ ఆయన రిప్లేస్మెంట్ లేకపోయినా కూడా ఆయన్ని పంపించారు అంటే రిప్లేస్మెంట్ వెతికి మరి ఆ, ఇంకో పర్సన్ ని పంపించి ఈయన అంటే అప్పటికి 6 నెలల్లో జరగంది yes. మీరు మళ్ళీ పట్టి దాన్ని సాధించారు. Yeah. బేసికల్ గా సత్యభామ గారి కంటే ఇంకా ఎవరెవరు కంటే కూడా చాలా great. ఆఫీసర్ ఇంకా కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా విషెస్ కానీ ఏదైనా పంపించిన డెఫినెట్ గా రిప్లై వస్తుంది అతని దగ్గర నుంచి. వండర్ఫుల్, సో స్వీట్. అంటే మీరంతా ట్రూగా లవ్ చేస్తున్నారు కదా మీ హస్బెండ్ ని, కాబట్టి ఆ మెసేజ్ మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా ప్రాపర్ గా కన్వే అవుతుంది, మీకు కూడా ఆ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతోంది. సో వీఆర్ హ్యాపీ దట్ వే.